హలో హాయ్ అండి. మేమైతే గన విజయవాడకి వెళ్ళాలనుకుంటున్నాము. మేమైతే 4కే లేసామనమాట. ఇంకా స్నానం అంతా అయ్యే లోపల 5 అయిపోయింది. ఇంకా ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మా పాప అయితే గన ఫస్ట్ స్నానం చేసి పూజ అయితే తులసి చెట్టు, ఉసిరి చెట్టు దగ్గర చేసేకైతే వెళ్ళింది. ఇంకా మా ఆయన అయితే నేను పులిహోర చేసి పెట్టేయంటే కలుపుతున్నాడనమాట. ఇంకా మా పాప పూజ చేసి అయితే గన నాకైతే గన కింద స్కర్ట్ అనేది కొంచెం పొడవు ఉందమ్మా, షార్ట్ చేయనిది. తనకైతే కొంచెం కుడుతున్నాను. ఇంకా మా వారు అయితే గన స్నానం చేసి పులిహోర అయితే గన కలిపేసి అయితే గన ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు. ఇలా అయితే గన మనం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత తినేసి పారేయచ్చు కాబట్టి ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను రెడీ అయిపోయి కన్నా పూజ అయితే చేసేస్తున్నాను. ఇది నా 12 ఏళ్ళ కళ అండి. మేమైతే కన్నా కొత్తలో పెళ్ళైనప్పుడు మా అన్న వాళ్ళకి మాకు వెనక ముందే అయింది. నాది లవ్ మ్యారేజ్, మా అన్నది అరేంజ్ మ్యారేజ్. వాళ్ళ కూతురికి ఎంట్రుకలు తీపిచ్చేటప్పుడు విజయవాడలో అందరికీ అయితే కన్నా మా ఇంట్లో వాళ్ళకి పిలిచాడు. మాకైతే పిల్లలేదు, ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని. ఇంకా మేము అప్పుడు అంటే ఇంకా మమ్మల్ని పిలుస్తారులే ఖచ్చితంగా అనుకున్నాం, కానీ మమ్మల్ని పిల్లలేదనమాట. ఇంకా అలా అయితే కన్నా ఇంక మేము ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే మా అన్నకి నాకు మాటలు కూడా లేకుండా పోయాయన్నమాట. ఇంకా అయితే మొత్తం అయితే రెడీ అయిపోయాము. ఇంకా తెల్లవారిపోయింది 6:30. ఇంకా మేము ట్రైన్కి అయితే ఇంక సీటీఎంకి వెళ్ళాలా. ఇంక సీటీఎంకి అయితే కన్నా బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా నేను మా పాప చూడండి, రోడ్లో కూడా ఎవరు జనాలు అయితే కనిపించలేదు, చలిగా ఉంది కదా. ఇంకైతే సీటీఎంకి రీచ్ అయిపోయాము. అక్కడ పార్కింగ్లో మా ఆయన అయితే కానీ బండి అయితే పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా నేను మా పాప వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా అన్న కూతురుని కూడా తీసుకెళ్తున్నాము. మా అన్న కూతురు అయితే వచ్చేసారనమాట. ఇంకా అక్కడైతే కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకొంచెం దూరం నడవాలన్నమాట. ఇంకా మేమైతే షార్ట్లో వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే టైం అయిపోయింది. మేమైతే రిజర్వేషన్ చేసుకోలేదు, నార్మల్ టికెట్ అప్పటికప్పుడే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకు మా అన్న మమ్మల్ని పిల్లలేదంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి అందరికి పిలిచాడు, మాకు పిల్లలేదు ఎందుకంటే నువ్వు అలా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకునేనావు కాబట్టి అనేసి. ఇంకా మేము అప్పుడు మమ్మల్ని పిలుస్తారులే మేము వెళ్తాంలే అనేసి అయితే కానీ అనుకున్నాము. మమ్మల్ని పిల్లలేదు, ఇంక అప్పుడు వెళ్ళాలా అనుకున్నాము, ఇంక అప్పటి నుంచి వెళ్ళలేదు అనమాట. ఇంకా మా వారు అయితే కానీ టికెట్లు అయితే తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా 4 టికెట్లు వచ్చేసి విజయవాడకండి, మదనపల్లి నుంచి 740 తీసుకున్నారు. ఒక టికెట్ వచ్చి 170 రూపాయలు అనమాట. ఇంకా మేమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మేము అప్పుడు వెళ్ళాలనే మా కళ అనేది అలానే నిలిచిపోయిందనమాట. ఇంక ఇప్పటికి అయ్యిందనమాట. ఇంకా మేము అనుకోలేదులే వెళ్తామనేసి, సడన్గా అనిపించింది అనమాట. అది అంతా రెడీ చేసుకున్నాం, మేము వేరే గుడికి వెళ్ళాలనుకున్నాం. మా ఆయన ఎందుకు మనం ఎప్పటి నుంచో విజయవాడకి వెళ్ళాలనుకుంటాం కదా, అక్కడ వెళ్దామనేసి ఒకరోజు ముందే వెళ్ళి మేము అక్కడ ఎత్తుకుని అడిగాము రిజర్వేషన్ చేస్తారా అనేసి. 2 డేస్ తర్వాత ముందే చేసుకోవాలండి, అప్పటికప్పుడైతే కాదన్నారు. ఇంకా మేము వెళ్ళే ట్రైన్ అయితే కానీ వచ్చేసింది అనమాట. నేను ఒకే షాట్లో మొత్తం చెప్పలేను కాబట్టి నెక్స్ట్ షాట్లో అయితే కన్నా పార్ట్ 2గా పెడతానండి విజయవాడది. ఇది నా 12 ఏళ్ళ కళ అనమాట. మాకైతే కన్నా ఎంత హ్యాపీనెస్ అనిపించిందో అనుకోకుండా సడన్గా అనేసి. ట్రైన్ అయితే వచ్చేసింది, మేమైతే కన్నా రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా సీట్లు దొరుకుతాయి లేదో అసే అనుకున్నాము. అసలుకైతే కన్నా మాకు ఇంకా ఎందుకంటే చాలా లాంగ్ కదా, 12 గంటల జర్నీ అనమాట. ఇంకా వీళ్ళే అండి మాకు షీట్ అయితే ఇచ్చారనమాట. పెద్దగా జనాలు అయితే లేరు. అమ్మ మీరు ఇక్కడ కూర్చొని ఇచ్చారు. మా పిల్లలు అయితే కానీ ఇద్దరు అక్కడ కూర్చున్నారు. ఇంక నేను మా వారైతే ఇక్కడ కూర్చున్నాం. పార్ట్ 2గా పెడతాం. ఓకే అండి, బాయ్ అండి.